చేసిందంతా మీరే. లేకపోతే మా పిల్ల పెళ్లి నిశ్చితార్థం సగ్గా మా ఊళ్ళో చేసుకునే వాళ్ళం కాదేటి. అంతా ఎమ్మ వల్లే జరిగింది. అరే మెదడుందా నీకు? దమాక్ ఇట్లా చెదిరిందా? నేనేదో దానికి మంచి చేద్దామని చూస్తే మీరేంటి పాగలేక మాట్లాడుతుండ్రు? అవన్నీ మాకు తెలియదండి. మీరేం చేస్తారో మాకు తెలీదు. ఆ లవంగాన్ని తీసుకొచ్చి మా చెల్లికి నిశ్చితార్థం చేయండి. సరే పోయి అందరం వెతుకుదాం పదండి. పరుపులు ఎట్ అవుతాయండి? దానికి మేమేం చేస్తాం? అదంతా మీరు చేస్తున్న తప్పు, మీరే సర్దిద్దుకోవాలి. చూడమ్మా, నా పిల్లలు తప్పు చేసేవాళ్ళు కాదు. చేతనైతే ఒకరి సాయం చేస్తారే కాని హాని మాత్రం చేయరమ్మా. అయినా మా పిల్లని మీ ఇంట్లో పెట్టుకోవడానికి మీరెవరండి? మీ ఇంట్లో పెట్టుకున్నారు కాబట్టి ఇలా అయింది. ఏదో ఒంటరి ఆడపిల్ల కదా అని మా ఇంట్లో పెట్టుకున్నామే గాని లేకపోతే మాకేం అవసరం అండి? అవసరం తీరాక అంతా ఇట్టగే మాట్లాడతారండి. ఏయ్ అవసరం తీర్పడం ఏంది? లేకపోతే ఏటమ్మా, మీరు మా పిల్లని ఊరికినే మీ ఇంట్లో పెట్టుకుని తిండెట్టినారేంటి? మీ పిల్లని కాపాడినారనే కదా ఇంత సోటిచ్చినారు. అరే సహాయం చేసిన వాళ్ళకి తిరిగి సహాయం చేయడం అలే ఏం చేసింది తప్ప? ఊరుకోనమ్మా. ఈ పనికిరాని కబుర్లన్నీ దేనికండి? తిండి పడతాయా? ముందు ఏదో ఒకటి తేల్చండి. చెప్పండి, ఏం చెప్తారో చెప్పండి. నేను అక్కడికి చెప్తూనే ఉన్నాను, మనం ఇక్కడ ఉండొద్దండి, వీళ్ళు ఎప్పటికైనా మోసం చేస్తారా అని. ఇప్పుడు చూడు ఏటనేదో. పదండి, మన ఇంటికి వెళ్ళిపోదాం, పదండి. ఏయ్ విశ్వాసం, చిక్కు తక్కువ మాట్లాడినావంటే దౌడ పగిలిపోద్ది. బావాడి మీద చేసుకుంటావా? ఏం మేము చేతకాని వాళ్ళం అనుకున్నావా? ఏయ్, ఏసేయండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావ్? ఆపండి, ఆ, ఏంటి? ఆపండి. మీరు కొట్టుకుంటే నా లవంగం తిరిగి వస్తాడా? మీరు ఇలా గొడవలు పడితే నేను ప్రేమించిన నా లవంగం తిరిగి వస్తాడా? అయిపోయింది, నా జీవితం సర్వనాశనం అయిపోయింది. నేను కన్న కలలన్నీ బూడిదలో పోసిన పన్నీర్లా అయిపోయాయి. అయ్యో, నేనెంత దురదృష్టవంతురాలి తండ్రి. ఎందుకు నా నుదుటిన ఇలా రాసావు? ఇంతకంటే అవమానం ఇంకొకటి ఉంటుందా? ఇంతకంటే ఒక ఆడపిల్ల జీవితం శాపంగా మారుతుందా? ఇంత జరిగాక నాలాంటి సున్నితమైన మనసున్న ఏ ఆడపిల్లైనా తట్టుకుంటుందా? బతుకుతుందా? బతకదు. ఏ ఆడపిల్ల బతకదు. ఉన్న చోటే కాలి బూడిదైపోతుంది. ఏటమ్మా అలా బాధపడుతున్నావు? బాధపడుతున్నావు. ఈ ప్రాణానికి మా ప్రాణాలు అడ్డమేస్తా తల్లి. అమ్మా వద్దు తల్లి. అంతా అయిపోయాక ఇంకా ఏ ఆశతో బతకాలి? చచ్చిపోతాను. ఏం చెప్తారండి? నాకింతకు మించి వేరే దారి కనపడడం లేదు అర్జున్. నాకింతకు మించి వేరే దారి కనపడడం లేదు అర్జున్. నీకేమన్నా మెంటలా? అసలు లవంగం ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోకుండా ఈ పిచ్చి పనేంటి? ఎవరు ఎన్ని చెప్పినా నేను వినను. నేను ఈ అవమానం భరించలేను. చచ్చిపోతాను. మీ అందరి ముందే సజీవ దహనం అయిపోతాను. అమ్మా అలక వద్దమ్మా, నీ నిశ్చితార్థం మేం జరిపిస్తాం తల్లి. ఆ అబ్బాయి ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చి నీ నిశ్చితార్థం మేం జరిపిస్తాం. వాడు దొరకకపోతే ఏం చేస్తారు? వాడు రాకపోతే ఏం చేస్తారు? మీ మనవడికి ఇచ్చి చేస్తారా?
చెప్పండి, ఆ లవంగం గారు రాకపోతే మీ అబ్బాయితో మా అమ్మాయి నిశ్చితార్థం చేస్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకో పాలిగా మాట అన్నారంటే గీని సంపే బొంద పెట్టేస్తా. వయసు వస్తే సరిపోదు, బుద్ధి రావాలి. ఆయన నిన్న దాంట్లో తప్పే ఉందమ్మా. మీ వల్లే నిశ్చితార్థం ఆగిపోయింది కాబట్టి నిశ్చితార్థం మీరే జరిపించాలి. నిశ్చితార్థం జరిపించడం అంటే మా అర్జున్ నుంచి జరిపించడమేనా? మతుండి మాట్లాడుతున్నారా? వాడు పెళ్ళైన వాడు, మా అంజలికి భర్త. మీ అలకని నిశ్చితార్థం ఎలా చేసుకుంటాడు? బుద్ధి లేని మాటలు మాట్లాడకండి. అయితే మా అమ్మగారిని ఏం చేయమంటారండి? ఇల్లు గోతట్లు తొక్కమంటారా? మీ అర్జున్ బాబు రెండో పెళ్లి అయినా పర్వాలేదు, మా అమ్మాయి గారు ఎలాగో అడ్జస్ట్ అయిపోతారు. రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి? నానేటన్నాను. ఏదో మాటలు మాట్లాడినావంటే జుట్టు కత్తిరించి గాడిద మీద ఊరేగిస్తా. ఏంటమ్మా ఆడున్న దాంట్లో తప్పే ఉంది. తప్పు కదా? మీ జీవితాలంటే సుఖంగా సంతోషంగా ఉండాలా? మా పిల్ల జీవితం నాశనం అయిపోవాలా? మా చెల్లి జీవితం ఈ అమ్మ వల్లే నాశనం అయిపోయింది కాబట్టి ఈ అమ్మాయి మొగ్గు నుంచి పెళ్లి చేయాలా. ఏయ్, మీరందరూ ఏ అడవుల్లోంచి వచ్చారు? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక అబ్బాయి ఇంకా పెళ్లి చేసుకున్నాడని తెలిస్తేనే కాలర్ పట్టుకుని బయటికి ఇడ్చుకొచ్చి 2 చెంపలు పగల కొడతారు. మరి మీరేంట్రా రెండో పెళ్లి చేసుకుని ఏదో మూల కూర్చుంటుందిలే అని గొప్ప సలహా ఇస్తున్నారు? అసలు మీరు ఏమో బంధువులేనా? ఇంటికి 2 పొయ్యిలు, మగాడికి 2 భార్యలు ఉండటం జగమెరిగిన సత్యమే. ఈ ఇంట్లో అలా జరగదు. మా కుటుంబం ప్రేమ కోసం ప్రాణం ఇస్తుంది. ఒకే మనిషి కోసం చచ్చేదాకా బతుకుతాం. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరూ రాలేరు, వీళ్ళిద్దరిని ఎవరూ విడదీయలేరు. వద్దు, వాళ్ళని విడదీయొద్దు. వీళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులు. వీళ్ళు గొప్ప ప్రేమికులు, ప్రపంచమే మెచ్చిన గొప్ప ప్రేమికులు. వీళ్ళని విడదీయడం మహాపాపం. తప్పంతా నాది. ఆ లవంగంని ప్రేమించి తప్పు చేసింది నేను. వాణ్ణి గుడ్డిగా నమ్మాను. వాడే నా సర్వస్వం అని ఆరాధించాను. ఎన్నో కలలు కన్నాను. వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. అదంతా నాశనం చేసేశాడు. ప్రేమించి మోసం చేశాడు. ప్రేమించి నమ్మక ద్రోహం చేశాడు. ప్రేమించి పెరికివాడిలా పారిపోయాడు. ప్రేమించేవాడు భయపడకూడదు, భయపడేవాడు ప్రేమించకూడదు అంటారు. అలాంటి ఒక పిరికివాడిని ప్రేమించాను. నేను భగ్న ప్రేమికురాలయ్యాను. వాడు లేడు. వాడు లేందే నా జీవితం లేదు. నేను బ్రతకను. నేను బ్రతికి వృధా. ఒక నిశ్చితార్థం ఆగిపోయిన అమ్మాయిని ఎవరు చేసుకుంటారు? జీవితాంతం ఒంటరిగా బ్రతికే కంటే చావడమే బెటర్. నేను చేస్తాను. నేను చచ్చిపోతా. ఏంటి బాబు అలా సుత్తున్నారు? హలక చేస్తే అవసరం మీకే తగులుతుంది బాబు. చేసుకో బాబు, చేసుకో. నా చావుకి ఎవరూ కారణం కాదు. నేను సమాజంలో బతకలేను. నేను సమాధైపోతున్నా. నేను చచ్చిపోతాను. పిచ్చ కింద బాబు ఒప్పుకోయ్యా, మా అలకతో నిశ్చితార్థానికి ఒప్పుకోయ్యా. చూసారా చూసారా, మనసున్న మహారాజే 6 నిమిషం ఆలోచించాడంటే నన్ను ప్రపంచంలో ఎవరు చేసుకోరు. నా జీవితంపై ఈ నిశ్చితార్థం మచ్చ జరిగిపోదు. నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా. అలక, ఏంటిది?
శబాష్ చెల్లి, శబాష్. నీ ప్రేమ ఎంత గొప్పదో ఊహించుకుంటేనే నాకు చాలా గర్వంగా ఉంది. లవంగం అంటే నీకు ప్రాణం కదా? అవును, ప్రాణం. నీ ఊపిరి కదా? అవును. లవంగం లేకపోతే నువ్వు బతకలేవు కదూ? ఇప్పుడు దాకా ఏడిపోయి కదా నేర్చింది, తిప్పి తిప్పి మళ్ళీ అడుగుతారేంటి? హ్మ్. వాడు నీ జీవితాన్ని అన్యాయం చేశాడు కదూ? అవును, సర్వనాశనం చేసేశాడు. కుక్కలు చెప్పి ఇస్త్రాక్ చేశాడు. వాడు బతకూడదు. వాడు నా ఉసురు, నా శాప తగిలి చావాలి. అరే, ఎందుకంత పెద్ద మాటలంటావు? ఇప్పుడు లవంగం వస్తే చేసుకుంటావు కదా? లేడు కదా. ఇప్పుడు లవంగం నీ కళ్ళ ముందుకొస్తే చేసుకుంటానంటావు. చేసుకుంటాను. ఎందుకు చేసుకోదండి? ఆడి కోసమేగా ఇదంతా. మా పిల్లవాడిని ప్రాణంగా ప్రేమించానది కదేటి. ఆడుంటే ఈ గోలంతా దేనికండి? అయినా వాడు వస్తాడా ఏంటి? ఎక్కడి నుంచి వస్తాండి? వస్తాడ్రా. ప్రేముంటే ఖచ్చితంగా వస్తాడు. ప్రేమకున్న గొప్పతనం అదే, ప్రేమకున్న శక్తి అదే. నా ప్రేమ నా ప్రాణం కాపాడింది చెల్లి. నీ ప్రేమ నేను నిశ్చితార్థం చేయదా చెప్పు? పుట్టి మాటలు దేనికండి? అక్కడ ఏదో ఇక్కడే ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అరే ఉన్నాడు. అంజలి, ఏం మాట్లాడుతున్నావు? మ్యామ్, వాడు లేడు మ్యామ్. మేమంతా వెతికాం. చేసుకోవాలిక. నువ్వు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకో. మెంటల్ గానే వచ్చేసినదేంటి? ఏడు మాట్లాడుతున్నారు? ఒక నిమిషం ఆగండి. బాబు లవంగం, నా ముద్దుల చెల్లిలా, ముద్దుల మొగడా, ఎక్కడున్నావు? లవంగం, బాబు లవంగం, నా ముద్దుల చెల్లిలా, ముద్దుల మొగడా, ఎక్కడున్నావు? లవంగం. నాదుడిదిన్నా రేయ్, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఇక్కడ మేమందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? మాతో ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. ఏంటి అలా చూస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావో చెప్పు. నువ్వు రాకపోయింటే ఎంత దారుణం జరుగుండేదో తెలుసా? అలాగా నీ కోసం సూసైడ్ చేసుకోబోయింది. తొక్కేం కాదు, అంతా రివర్స్ అయిపోయినది. లవంగం, నీ అలక గెలిచింది లవంగం. నువ్వు పెట్టిన ప్రేమ పరీక్షలో నీ అలకనందా 100కి 1000 మార్కులతో గెలిచింది తెలుసా? అవును శివంగి గారు, నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి నేను పెట్టిన పరీక్ష నెగ్గింది. అలక, నేనంటే నీకు ప్రేమ ప్రాణం అని తెలుసు, కానీ ఇంత ప్రేమని గుండెల్లో దాచుకున్నావని నాకు తెలీదు. నేను చాలా చాలా అదృష్టవంతుణ్ణి. మా అమ్మాయి గారు దురదృష్టవంతురాలు. అమ్మ అంజలి, ముహూర్త సమయం మించిపోతుంది. ముందు ఆ కార్యక్రమం జరిపించండి, తర్వాత మాట్లాడుకుందాం. అలాగే ఇంద్రమ్మ. రా చెల్లి, రా లవంగం, రాజ్యం రా.
ఏంది చెల్లి అలా కరెంటు షాక్ తగిలిన పిట్టలా అయిపోయినావు? కూర్చో లవంగం. లవంగంని చూడగానే ఎగిరి గంతేస్తావనుకున్నాను, లవంగంని వాటేసుకుంటావనుకున్నాను. లవంగం కనిపించకపోయాడన్న షాక్ నుంచి ఇంకా తేరుకున్నట్లేదు. అయ్యో పాపం. కూర్చో. పంతులు గారు మీరు కానివ్వండి. అలాగేనమ్మా. ఓం మచ్చద ప్రాచ్యత ప్రేమేధాధిపత్యత అర్చంత పుత్రికాః పదపరున్నద్ద స్వచ్ఛత ప్రాచ్యత శ్రియం వర్ధిష్యమాయుషమారోగ్యదా సోహమాన సువర్ణకలశ దీర్ఘమాయుషుభం. ఓం వం అచ్యుతాయ నమః, అనంతాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంగర్జనాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం. అయ్యా, అబ్బాయి అమ్మాయి ఇద్దరు రింగులు మార్చుకోండి. అమ్మ అబ్బాయి కుడి చేతి ఉంగరం వేలుకు తొడగండి. అయ్యా మీరు అమ్మాయి ఎడం చేతి ఉంగరం వేలుకు తొడగండి. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు నిశ్చితార్థ ముహూర్తకాలే సూర్యాదీనాన వానాంగ్రహాణాం నాదిరి తిన్నా. నాదిరి తిన్నా. శతమానం భవతి శతాయుః పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అయ్యా దండలు మార్చుకోండి. అయ్యా అక్కడే యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. నాదిరి తిన్నా. నీ కోరిక తీరింది కదా చెల్లి. ఎన్ని దినాలా నీ ఆశ తీరింది కదా లవంగం. ఇప్పుడు నీకు సంతోషమేనా? అయ్యో నాకు సిగ్గేస్తుంది బాబు. ఈ రింగు నాకు ఎప్పుడెప్పుడు తొడుగుతుందా అని కలల మీద కలలు కన్నాను. ఈ రోజు నా కల నెరవేరింది. అరే ఇప్పుడు నవ్వరాదు చెల్లి. రాఘవన్ బాబు ఒక ఫోటో తీవా? అలాగే మ్యామ్. రా. అరే స్మైల్. నాదిరి తిన్నా. నాదిరి తిన్నా. అక్కడ అయ్యా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. ఏ ఆటంకం లేకుండా పెళ్లి కూడా జరిగిపోయి ఇద్దరూ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి. లేవండి. కాబోయే మొగుణ్ణి ఇంకొదిలిపెట్టదు ఇంద్రమ్మా. కొంగును ముడేసుకుంటది. నా ప్రేమను గెలిపించిన దేవత మీరు. నాకు మీ ఆశీర్వాదం కూడా అరే, కావాలి. లవంగం ఏందిది? ఏదో నాకు చేతనైన సహాయం చేసి ఒక ప్రేమ జంటని గలిపిన. చెల్లి
నువ్వు చక్కగుండాలి పెన్నిమిటితోటి ప్రేమగుండాలి